అంబటి రాంబాబు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తల్లిని ఉద్దేశించి అన్నందుకు క్షమాపణ చెప్పాలి కదా. నువ్వు నోరు అదుపులో పెట్టుకో. నీకు ఆవేశం ఉండొచ్చు, కానీ ఆలోచనతో మాట్లాడు. నీకు ఎంత ఆవేశమైనా ఉండొచ్చు అంబటి రాంబాబు, నీకు ఎంత కోపమైనా ఉండొచ్చు, ద్వేషమైనా ఉండొచ్చు, కానీ నిర్మాణాత్మకంగా మాట్లాడాలని తెలియదా? ఎవరో ఇప్పుడు కొత్తగా వచ్చిన రాజకీయాల్లోకి మాట్లాడితే తప్పనుకోవచ్చు. నువ్వు ఇదే చేబ్రోల్ కిరణ్ పైన అతను ఉద్దేశపూర్వకంగా ఏదో ఆవేశం అంటే మళ్ళీ క్షమాపణ చెప్పాడు. అతనిపై నువ్వు ఎట్లా పడితే అట్లా వచ్చి మాట్లాడావే. అంబటి రాంబాబు అతన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అరెస్ట్ చేశారు, చర్యలు తీసుకున్నారు. ఈ రోజు నువ్వు మాట్లాడిన దానికి నీ నాలుగు తీసి పక్కన పెడతావా, లేదా రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణ బేషరతుగా క్షమాపణ చెప్తావు? నువ్వు క్షమాపణ చెప్పకపోతే గుర్తుపెట్టుకో, జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇద్దరు క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు కాదు, రాష్ట్రంలో ఉండే మహిళలకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు నువ్వు ఒక తల్లిని అన్నావంటే అది ప్రతి తల్లిని అన్నట్టే. ప్రతి తుట్టుకల గురించి మాట్లాడుతున్నా మీరంతా దిగజారు. నువ్వు కూడా ఒక తల్లి కడుపునే పుట్టావు, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఒక తల్లి కడుపునే పుట్టాడు. ఈ రోజు నువ్వు మాట్లాడిన పదం ఒక్కసారి నీ బిడ్డలతో గాని నీ భార్యతో గాని, నీకు ముగ్గురు కూతుర్లు ఉన్నారు కదా అంబటి రాంబాబు, ఆ ముగ్గురు కూతుర్లకి చూపించి అమ్మా నేను ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఈ మాట మాట్లాడానమ్మా, ఇది కరెక్టా అని అడుగు. వాళ్ళని మూతి పళ్ళు రాలగొడతారు. నువ్వు మాట్లాడిన మాట ఒకవేళ మీ తల్లి గారు ఈ భూమి మీద ఉంటే ఆమెకెళ్ళి చూపించు, నీ తల్లే నేను ఇలాంటి నీచుని కన్నానా అని బాధపడుతుంది. ఆ విధంగా మాట్లాడావు అంబటి రాంబాబు నువ్వు ఈ రోజు.